నోరు బాగుంటేనే ఊరు బాగుంటుంది. అదే నోరు బాలేదనుకోండి, ఊరు ఎప్పుడూ బాగుండదు. నోరుకు, ఊరుకు అలాంటి సంబంధం ఉంటుంది కాబట్టే వెనుకటి కాలంలో ఆ సామెత పుట్టింది. ఇక నేటి స్మార్ట్ కాలంలో ఒక బిజినెస్ జరపాలంటే ముందుగా మనకు వాక్ శుద్ధి ఉండాలి. ఆ తరువాత ఆహార శుద్ధి ఉండాలి. ఆహార శుద్ధి ఉన్నంత మాత్రాన వాక్ శుద్ధి లేకపోతే తేడా కొట్టేస్తుంది. అందువల్లే కస్టమర్లను దేవుళ్ళగా చూడాలి. వారికి నాణ్యమైన ఉత్పత్తులను అందించాలి. వారి మన్నన పొందాలి. అప్పుడే మన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. అలా కాదు, కూడదు అనుకుంటే మొత్తానికే తేడా కొట్టేస్తుంది. ఏ వ్యాపారంలోనైనా ప్రధాన సూత్రం కస్టమర్ను గౌరవించడమే. ఒకవేళ కస్టమర్ అడ్డగోలుగా మాట్లాడితే ముందుగా సముదాయించే ప్రయత్నం చేయాలి. అప్పటికీ అతడు తగ్గకపోతే మనం అందుకోవాలి. అంతే తప్ప ముందుగానే మనం మొదలు పెడితే కస్టమర్కు ఎక్కడో కాలిద్ది. ఆ తరువాత దుకాణం సర్దుకోవలసి వస్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితి అలేఖ్య చిట్టికి అవగతమైంది. ఇంతకీ ఎవరీమా అంటారా? ఇటీవల కాలంలో బాగా ఫేమస్ అయిన పికిల్స్ ఓనర్. ఈమెది రాజమండ్రి. ఆ నగరం కేంద్రంగానే పచ్చళ్ళ వ్యాపారం మొదలుపెట్టింది యువతి. అందులోనూ వాక్చాతుర్యం బాగుండటంతో పికిల్స్ వ్యాపారం ప్రారంభించిన కొంతకాలానికే ఫేమస్ అయిపోయింది. మార్కెట్లో తన పికిల్స్ తానే ప్రమోట్ చేసుకుంటుంది. మార్కెట్లో విజయవంతమైంది. అయితే ఇలాంటి మహిళను ఖచ్చితంగా అభినందించాలి. ఇక అలేఖ్య చిట్టి తయారు చేసే పికిల్స్కు విపరీతమైన రేటు ఉంటుందని మార్కెట్లో టాక్. అయితే క్వాలిటీ కొనసాగిస్తున్నాం కాబట్టి రేట్లు కూడా అలానే ఉంటాయని అలేఖ్య సమర్థించుకుంటుంది. అయితే ఇటీవల ఓ వినియోగదారుడికి ఆమెకు పంపిన వాయిస్ నోట్ అత్యంత దారుణంగా ఉంది. దీంతో నెట్టింట ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారం చేస్తుంది కాబట్టి ఆమెకు ఒక వాట్సాప్ బిజినెస్ ఖాతా ఉంది. అందులో ఆర్డర్ పెడితే కస్టమర్ల లొకేషన్ వద్దకు డెలివరీ ఇస్తారు. అయితే ఒక కస్టమర్ ఇటీవల వాట్సాప్ అకౌంట్లో పికిల్స్ ధరలు చూసి ఈ స్థాయిలో ఎందుకు ఉంటాయని ప్రశ్నించాడు. దీంతో అవతల వైపు నుంచి అడ్డగోలుగా బూతులు తిడుతూ అత్యంత దారుణమైన ఫీమేల్ వాయిస్ మెసేజ్ అతడికి వచ్చింది. ఆ కస్టమర్ ధరలు ఎక్కువ ఉన్నాయని అడిగితే ఆ ప్రశ్నకు తగ్గట్టుగానే సమాధానం చెప్పాలి. ఇష్టం లేకపోతే అతడిని బ్లాక్లో పెట్టాలి. కానీ అడ్డగోలుగా విమర్శించడం దేనికి? అయితే అలేఖ్య చిట్టి ఆ బూతుల మెసేజ్ పెట్టిందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. దీంతో పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. ఫలితంగా అలేఖ్య చిట్టి దుకాణం కొద్ది రోజుల వరకు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విమర్శలు తీవ్రంగా రావడంతో అలేఖ్య చిట్టి వాట్సాప్ అకౌంట్ను డిలీట్ చేసింది. ఇన్స్టాలో కూడా కనిపించడం లేదు. వాళ్ళ వెబ్సైట్ కూడా ఓపెన్ కావడం లేదు. అంటే నెట్టింట వచ్చిన విమర్శల దాటికి అలేఖ్య చిట్టి సైలెంట్ అయిపోయిందని అర్థం.